హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు దిస్ సెషన్. సో ఇవాల్టి సెషన్కి అందరికీ మళ్ళీ తిరిగి స్వాగతం. సో ప్రీవియస్ సెషన్లో మనం రిసోర్సెస్ అంటే ఏమిటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ గురించి మనం నేర్చుకోవటం జరిగింది. మరి ఇవాల్టి సెషన్లో మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అనేది మనం కనుక తీసుకున్నట్లయితే, మనం ఇవాల్టి సెషన్లో మనం నేర్చుకోబోయేది వాట్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, అలాగే రిసోర్స్ ప్లానింగ్. ఈ రెండు టాపిక్స్ని ఈరోజు మనం కవర్ చేసుకుందాం. సో ప్లీజ్ గెట్ రెడీ. అందరూ కూడా మీ నోట్బుక్స్తో రెడీగా ఉండండి. కీ పాయింట్స్ని దయచేసి అందరూ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ లెట్ us see డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. రిసోర్సెస్ యొక్క అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ని మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో రిసోర్సెస్ have been used by human beings indiscriminately, and this has led to the following major problems. రిసోర్సెస్ ని మనం ఇండిస్క్రిమినేట్లీ అంటే విచక్షణ రహితంగా మనం వాడటం వలన వాటితో మనకి ఇబ్బంది అనేది వస్తుంది. ఏమిటా ఇబ్బంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, రిసోర్సెస్ని మనం ఎప్పుడూ కూడా అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో మనం వాడేటువంటి పద్ధతి ప్రకారం, మనం వాడినటువంటి విధానాన్ని బట్టి మనం కనుక తీసుకున్నట్లయితే రిసోర్సెస్ని ఎక్కువగా ఎవరు వాడతారు? హ్యూమన్ బీయింగ్స్ వాడతాం, అంటే మనమే వాడతాం. హ్యూమన్ బీయింగ్స్ వాడినప్పుడు మనకి దిస్ హ్యాజ్ లెడ్ టు ఫాలోయింగ్ మేజర్ ప్రాబ్లమ్స్. ఏమిటా మేజర్ ప్రాబ్లమ్స్ అనేది మనం తీసుకున్నట్లయితే, డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్. మన యొక్క రిసోర్సెస్ ఏవైతే మనకున్నాయో ఆ రిసోర్సెస్ అన్నీ కూడా డిప్లీట్ అవుతున్నాయి, తరిగిపోతున్నాయి, లేదా పాడైపోతున్నాయి, పొల్యూట్ అయిపోతున్నాయి అనేటువంటిది మనం ముందుగా గమనించాలి. సో రిసోర్సెస్ని మనం వాడేటువంటి క్రమం మనం తీసుకున్నట్లయితే, రిసోర్సెస్ ఆర్ గెటింగ్, ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? డిప్లీషన్. డిప్లీషన్ అంటే పాడైపోతున్నాయి, అంతరించిపోవటం అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి కారణం ఏంటండి? దిస్ ఇస్ టు సాటిస్ఫై ద గ్రీడ్ ఆఫ్ ఫ్యూ ఇండివిజువల్స్. కేవలం కొంతమంది స్వార్థపరుల యొక్క చేతిలో ఉండటం వల్లనే రిసోర్సెస్ అనేవి ఎక్కువగా స్పాయిల్ అయిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అనేటువంటిది మనకి ఫస్ట్ మేజర్ కన్సర్న్ లేదా మేజర్ ప్రాబ్లంగా మనమైతే చెప్పుకోవచ్చు. కేవలం ఇది ఒకటే నా ప్రాబ్లము అని అంటే లేదు, రెండవ ప్రాబ్లం కూడా మనకుంది. ఏమిటది? అక్యుములేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఎప్పుడైతే ఈ రిసోర్సెస్ అన్నీ కూడా కొంతమంది చేతిలో ఉంటున్నాయో, కొంతమంది చేతిలో, అంటే తమ ఆధీనంలో, గుత్తాధిపత్యం అంటాం, అంటే కేవలం ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ ఏరియా వాళ్ళు కానీ, అట్లా కేవలం కొంతమందికి మాత్రమే దానిపైన పట్టు ఉన్నట్లయితే, లేదా వాళ్ళు మాత్రమే దాన్ని వాడుకుంటున్నట్లయితే, అలాంటి దాన్ని అక్యుములేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఎ ఫ్యూ హ్యాండ్స్ అంటాం. అంటే కొంతమంది మాత్రమే దీన్ని వాడుకుంటూ ఉంటారు. విచ్ ఇన్ టర్న్, దానివల్ల ఏం జరుగుతుందండి అంటే, ఇట్ ఈస్ డివైడింగ్ ద సొసైటీ. సొసైటీ అనేది మనకి డివైడ్ అయిపోతుంది. సొసైటీ ఈస్ డివైడెడ్. మనకి సమాజం అనేది డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుందంట? రిచ్, బాగా ఉన్నవాళ్ళు, ధనవంతులు, అట్లాగే ఏమీ లేని వాళ్ళు, పేదవాళ్ళు. అంటే ఉన్నటువంటి సహజమైనటువంటి వనరులు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, మనకున్నటువంటి సహజమైన వనరులు అంటే న్యాచురల్గా ప్రకృతి మన అందరికీ సమానంగా ఇచ్చినటువంటి వనరుల్ని కేవలం కొంతమంది తాము
అవగాహన వలన కావచ్చు, తెలివితేటల వలన కావచ్చు, వాటి పైన పట్టు సాధించి ఆ సాధించినటువంటి పట్టుతో వ్యాపారాలు చేసుకొని వాళ్ళు ఆర్థికంగా బాగా సంపాదించుకునేటువంటి ఒక ప్రయత్నం చేయటం, చేసినటువంటి క్రమంలో బాగా ధనాన్ని సంపాదించుకోగలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు ఎక్కడి నుంచి ధనాన్ని సంపాదించి ఉన్న వాళ్ళు అవుతున్నారు? నేచర్ ఇచ్చినటువంటి ఈ యొక్క గిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ నేచర్ ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ని తీసుకొని వాడుకొని వాళ్ళు ఉన్నవాళ్ళుగా అవుతున్నారు. ఈ అవగాహన లేనటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఈ పోటీని తట్టుకోలేనటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇది ఏమీ చేయలేనటువంటి వాళ్ళు, లేదా అంత తెలివితేటలు మాకు లేవండి, అంత మాకు తెలియదండి అనేటువంటి వాళ్ళు కూడా మనకి ఏం జరుగుతుంది? సహజంగానే వాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు జీవనాన్ని గడుపుతున్నారు. కాబట్టి సమాజం అంటే ద సొసైటీ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 లార్జ్ గ్రూప్స్ ఆర్ సెగ్మెంట్స్ గా విడిపోతుంది. ధనవంతుడు, ధనం లేనటువంటి వాడు, పేదరికంలో ఉన్నటువంటి వాడు అనేటువంటిది మనకి రెండవ సమస్యగా మనకుంటే, మూడవ సమస్యగా మరొకటి మనం గుర్తించగలుగుతున్నాం. ఏమిటది అని అంటే, మూడవది, it has led to global ecological crisis such as global warming, ozone layer depletion, environmental pollution and land degradation. ఎప్పుడైతే వీళ్ళు విచక్షణ రహితంగా ఉన్నటువంటి సహజమైనటువంటి వనరుల్ని వీళ్ళు వాడుకుంటున్నారో, సమాజంలో అసమానతలు అనేవి రావటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఏ రాష్ట్రానికో లేదా ఏ దేశానికో మాత్రమే పరిమితం కాకుండా గ్లోబల్ పర్యావరణ సమస్యల్ని అంటే ఈ అసమానతలు పెరగటం జరుగుతుంది. అది పెరిగి ఏం జరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమవుతుంది. ఉష్ణోగ్రతలు పెరగటం, మనకున్నటువంటి ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో ఆ ఓజోన్ లేయర్ మనకి సూర్యుడి నుంచి వచ్చేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి యువి రేస్ ని అవి ఆపేస్తూ ఉంటాయి. అవి మనపై రాకుండా ఒక పొరలాగా ఉంటుంది మనకి ఓజోన్ లేయర్. ఆ ఓజోన్ లేయర్ కూడా మనకి ఈ మధ్య రంధ్రాలు పడుతుంది అనేటువంటిది వినికిడికి వస్తుంది. అంటే ఆ ఓజోన్ లేయర్ కూడా చీలికలు పడుతున్నాయి, రంధ్రాలు పడుతున్నాయి. అంటే అది పొర తొలగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకి ప్రమాదకరమైనటువంటి అల్ట్రావైలెట్ రేస్ అనేవి మనకు రావటానికి అవకాశం ఉంటుంది. అవి వస్తే మన శరీరం పైన అవి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే మరి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మన ప్రకృతి అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. మనం పీల్చేటువంటి గాలి, మనం తాగేటువంటి నీరు, ఇట్లా మనం వాడేటువంటివన్నీ కూడా సహజంగా చాలా శుద్ధంగా ఉండాల్సినటువంటివన్నీ కూడా, చాలా నీట్గా ఉండాల్సినటువంటివన్నీ కూడా పొల్యూషన్కి గురయ్యి ప్రమాదానికి గురవుతున్నాయి అనేటువంటిది మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇది మాత్రమే కాదండి, ల్యాండ్ డీగ్రేడ్ అయిపోతుంది. డీగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ అంటే మనం ల్యాండ్ని వాడుకోవటానికి వీలు లేకుండా తయారైపోతుంది. ల్యాండ్ యొక్క సారం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. పొల్యూషన్, ఎప్పుడైతే మనం కెమికల్స్ ఎక్కువ వాడుతున్నామో, మనం తినేటువంటి ఆహారంలో, పంటల్లో, వీటిల్లో కూడా మనకి విపరీతమైనటువంటి కెమికల్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో రిసోర్సెస్ హ్యావ్ బీన్ యూజ్డ్. మనం ఎలా వాడుతున్నాం రిసోర్సెస్ అని అంటే, ఒకటి డిప్లీట్ అయ్యేటట్టు వాడుతున్నాం, అది మొట్టమొదటి సమస్య. రెండవది, మనకి సమాజంలో అసమానతలు అనేవి వస్తున్నాయి. మూడవది, ప్రపంచవ్యాప్తంగా అసమానతలు రావటం వలన వాతావరణం సమతుల్యం కోల్పోవటం వలన గ్లోబల్ వార్మింగ్ కానీ, ఓజోన్ లేయర్ డిప్లీషన్ కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ, లేదా ల్యాండ్ డీగ్రేడేషన్ కానీ,
ఇవన్నీ కూడా సమస్యల కారణం. ఇవన్నిటికీ మూలం ఏంటండి? మనమే, హ్యూమన్ బీయింగ్స్. అందరూనా? కాదు. ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ యూజింగ్ ఇట్ ఇండిస్క్రిమినేట్లీ. అంటే విచక్షణ రహితముగా. డిస్క్రిమినేట్లీ అంటే ఆలోచించి, జుడిషియస్లీ అని కూడా అంటాం. జుడిషియస్గా మనం గనక వాడుకున్నట్లయితే దాన్ని అవసరాన్ని బట్టి మనం వాడుకుంటున్నామా లేదా అనేటువంటిది మనం అక్కడ గమనించుకోవచ్చు. కానీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి అలాంటిది ఏది కూడా జరగట్లేదు కాబట్టే మనకి ప్రధానమైనటువంటి సమస్యలకి ఇది కారణమవుతుంది అనేటువంటిది మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. సో డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్లో భాగంగా అసలు రిసోర్సెస్కి మనకి ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రస్తుతానికి మన సమాజం ఎలా ఉంది, ఎలా వాడుతున్నారు, ఎవరు ఎలా వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేటువంటిది మనం డిస్కస్ చేసుకున్నాం. మరొక టాపిక్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు తెలియజేయండి. సో నెక్స్ట్ మనం చూడబోయేటువంటిది రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా. రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటి? మీరు ఇక్కడ చూడండి. రిసోర్స్ ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క జీవం కలిగినటువంటి ప్రతి జీవి, ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా సమతుల్యంగా జీవించాలి, ఆనందంగా, సస్టైనబుల్గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించాలి అనేటువంటిది ఒక అర్థాన్ని తీసుకొస్తుంది. సో సస్టైనబుల్ అన్నప్పుడు సమతుల్యంగా అంటే మనం వాడుతున్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరుల్ని మనం వాడుకుంటూ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా అది ఉపయోగపడేటట్టుగా మనం గనక వాడుకుంటే దాన్నే సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. సో వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటిది జనరల్గా మనకి ఎగ్జామ్స్లో గ్యారంటీగా వచ్చేటువంటి క్వశ్చన్. అది 1 మార్క్కి వస్తుంది. వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. అంటే డెవలప్మెంట్, అభివృద్ధి should take place without damaging the environment. మన యొక్క ప్రకృతిని డ్యామేజ్ అనేది అంటే ఇబ్బంది పెట్టకుండా మనం అభివృద్ధి అనేది చేపట్టాలి. ఆ విధంగా అభివృద్ధి అనేది చేపట్టినటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే డెవలప్మెంట్ ఇన్ ద ప్రెజెంట్ షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. భవిష్యత్తు తరాల యొక్క అవసరాలని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలిగించకుండా మనం ఇది వాడుకోవటం అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసేటువంటి అభివృద్ధినే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పిలవటం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని నోట్ చేసుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే దే షుడ్ హ్యాపెన్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది జరగకుండా ఉండాలా? లేదు, నో, దట్ ఈస్ నాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది జరగాలి. సో ఫస్ట్ కీవర్డ్ మీరు రాయాల్సింది డెవలప్మెంట్ రాయాలి. డెవలప్మెంట్ షుడ్ టేక్ ప్లేస్. డెవలప్మెంట్ ఖచ్చితంగా జరగాల్సిందే. అయితే ఎలా జరగాలి డెవలప్మెంట్ అంటే వితౌట్, ఈ పదాలని ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. వితౌట్ ఏంటి? డ్యామేజింగ్. దేన్ని డ్యామేజ్ చేయకూడదు? మనం ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయకూడదు. వితౌట్ డ్యామేజింగ్ ద ఎన్విరాన్మెంట్. ప్రకృతిని డ్యామేజ్ చేయకుండా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇది ఒక పాయింట్. అయితే రెండవ పాయింట్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ అనేటువంటిది జరిగేటువంటి క్రమంలో మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి అంటే ప్రజెంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వకూడదు. దేని గురించి కాంప్రమైజ్ అవ్వకూడదండి? ఫ్యూచర్ వాళ్ళ యొక్క అవసరాల గురించి
మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ముందు తరాల వాళ్ళకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వనరులతో సంబంధించి కావచ్చు, లేదా మనం వాడుకునేటువంటి వస్తువుల్లో, లేదా మనం యూజ్ చేసేటువంటి మెటల్స్లో, ఇట్లా మనకి సంబంధించినటువంటి భూగర్భ జలాలు కావచ్చు, లేదా ల్యాండ్ కావచ్చు, లేదా ఏదైనా సరే ఎన్విరాన్మెంట్ అనేది మనం వాడుకుంటూ మనం అభివృద్ధి అనేది చెందుతూనే అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ యొక్క అవసరాలకి మనం కాంప్రమైజ్ చేసుకోకూడదు. వాళ్ళకి కూడా మనం ఎలాగైతే సహజంగా గాలి, నేల, నీరుని మనం తీసుకున్నామో, మనం ఇన్హెరిట్ చేసుకున్నాం, అంటే మనం ఎలాగైతే వారసత్వంగా తీసుకున్నామో మన ముందు తరాల వాళ్ళ దగ్గర నుంచి, అలాగే మనకి రాబోయేటువంటి తరాలు అంటే మన పిల్లల తరం కానీ వాళ్ళ పిల్లల తరం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించడానికి తగిన ఏర్పాట్లని మనమే చెయ్యాలి. మనమే ఆ తరాల యొక్క వాటాని కూడా మనం వాడేసుకుంటే అది చాలా ప్రమాదకరంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్, రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటి? రిసోర్స్ ప్లానింగ్ అన్నప్పుడు మనందరికీ తెలిసింది, ఏదైనా ప్లానింగ్ అనేటువంటి పదం, ప్లానింగ్ అంటే ప్రణాళిక, ఒక ప్లాన్ అంటే ఒక సిస్టమాటిక్ వేలో మనం యూజ్ చేసుకోవటాన్ని ప్లానింగ్ అంటాం. ప్రణాళికబద్ధంగా సిస్టమాటిక్ వేగా మనం యూజ్ చేసుకోవాలి. రిసోర్సెస్ అంటే మనకి దాని మీనింగ్ కూడా మనం చదువుకుందాం. కానీ మన భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే there are some regions which can be considered self-sufficient in terms of the availability of resources, and there are some regions which have an acute shortage of some vital resources. సో ఇక్కడ ఒక పాయింట్ మనకి తెలియజేశారు, ఏంటంట, మనకి 2 types ఆఫ్ ఏరియాస్. ఇది ఒక ఏరియా అనుకున్నాం, ఏ అనేటువంటి ఏరియా, ఇది బి అనేటువంటి ఏరియా. ఏ అనేటువంటి ఏరియాలో అన్ని మినరల్స్ కూడా అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇది స్వయం అభివృద్ధి చేయగలిగినటువంటి ప్రాంతం, సెల్ఫ్ సఫిషియంట్. సెల్ఫ్ సఫిషియంట్ అంటే ఇక్కడ మనకి ఏం అక్కర్లేదు, దాని అంతటా అదే అభివృద్ధి చెందుతుంది. ఎందుకు అభివృద్ధి చెందుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ ఏవైతే ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయో ఆ ప్రాంతం వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీస్ని పెట్టుకున్నా, లేదా అక్కడ ఏదైనా వ్యాపారాలు చేసుకున్నా అక్కడ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కావలసినటువంటి సహజమైనటువంటి వనరులు మనకి అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణగా ఒకటి చెప్పాలి మనకి ఇక్కడ అంటే, ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మనం తీసుకున్నట్లయితే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి సంబంధించి ఆయిల్ ఎప్పుడైతే వాళ్ళు కనుక్కున్నారో, ఆయిల్ రిజర్వ్స్ వచ్చిన కాడి నుంచి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కదా. అంటే ఏదైనా ఒక సహజమైనటువంటి వనరులు ఉన్నప్పుడు అది సహజంగా మనకి అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఎక్కువగా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో, మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, ఉదాహరణకి మీరు గంగా పరివాహక ప్రాంతం పేరులోనే ఉంది, గంగా నది ప్రవహించేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో మనకి నీళ్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వ్యవసాయం మనం చేసుకోవచ్చు. సో వ్యవసాయ ఆధారితమైనటువంటి వృత్తులన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉంటే, అట్లాగే మరికొన్ని ప్రాంతం అంటే బి అనేటువంటి ప్రాంతంలో మనకి విపరీతమైనటువంటి కొరత ఉంది. దాన్ని ఎలా డిఫైన్ చేశారు? అక్యూట్ షార్టేజ్ అన్నారు. అక్యూట్ అన్నప్పుడు చాలా తీవ్రమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. షార్టేజ్ అంటే తక్కువగా ఉన్నాయి. అక్యూట్ అనేది మీరు మ్యాథ్స్లో చూస్తూ ఉంటారు, ట్రయాంగిల్లో ఉన్నటువంటి డిఫరెంట్ యాంగిల్స్ మనం తీసుకున్నట్లయితే దాంట్లో అక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, రైట్ యాంగిల్, ఇట్లాంటి యాంగిల్స్ వస్తూ ఉంటాయి. కానీ అక్కడ కూడా మీరు చూస్తే చిన్నగా ఉన్నటువంటి యాంగిల్ని అక్యూట్ యాంగిల్ అంటాం.
ఇక్కడ కూడా మనకి సిమిలర్ మీనింగే వాడుతున్నాం, కాకపోతే కంటెక్స్ట్ డిఫరెంట్, మ్యాథ్స్కి సంబంధించింది కాదు. అక్యూట్ అంటే సివియర్ షార్టేజ్ అనేటువంటి మీనింగ్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో అలా ఉన్నటువంటి సందర్భం అంటే ఒక చోట మనకి కావలసినంత ఉంది, కావలసినంత సహజంగా అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా ఉన్నంత అవైలబుల్గా ఉంటే, మరొక పక్కన బాగా తక్కువగా ఉంది, అసలు అభివృద్ధి చేయడానికి అవకాశమే లేదు అనేటువంటిది ఉంది. అంటే ఒక చేతిలో ఎక్కువగా మనకి అవైలబుల్గా ఉంటే, ఒక చేతిలో అసలు ఏమీ కూడా అవైలబుల్గా లేవు. కాబట్టి ఇది ఎక్కువగా అవైలబుల్గా ఉన్నదాన్ని, తక్కువగా అవైలబుల్గా ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేయాల్సిందే. అప్పుడే మనకి సరైనటువంటి అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. లేకపోతే ఏం జరుగుతుంది, ఏ అనేటువంటి ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది, బి అనేటువంటి ప్రాంతం బాగా వెనకబడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండిటిని మనం ఏం చేయాలి అంటే బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనకి సరైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ చెయ్యటానికే, ఈ బ్యాలెన్స్ సిస్టమ్ తీసుకురావటానికే మనకి రిసోర్స్ ప్లానింగ్ అనేది అవసరం. ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో గమనించి, ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో గమనించి, ఎక్కడ తక్కువగా ఉన్నాయో గమనించి, దాన్ని సరైన విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ రిసోర్సెస్ని కనుక తీసుకున్నట్లయితే అది జాతీయలో కావచ్చు, జాతీయంగా అంటే నేషనల్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో రాష్ట్రాల లెవెల్లో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాలను బట్టి లేదా లోకల్గా ఉండేటువంటి పరిస్థితులను బట్టి మనం అభివృద్ధి అనేది చేసుకురావాలి. అందువలన ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు ఇలా ఉంటాయి అంటే మనకి డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అనేవి మనకి ఏర్పడి ఉన్నాయి. మనం ఎప్పుడైనా సరే మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని ప్రాంతాలు కూడా ఒకే రకంగా ఉండవు. దేర్ ఆర్ డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ లైక్ మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లేటోస్, కోస్టల్ ఏరియాస్, ఇలా ఉంటాయి. కాబట్టి మౌంటైన్స్ లో ఉండేటువంటివి కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండవచ్చు. ప్లెయిన్స్ జనరల్ గా ఎక్కువ శాతం మంది ప్రజలు జీవించడానికి ఇష్టపడేటువంటిది, అనువైనటువంటిది ప్లెయిన్ ల్యాండ్. ప్లేటోస్ లో కూడా కొంతవరకు మనం జీవించడానికి వీలుంటుంది. కోస్టల్ ఏరియాస్ లో మనకి లార్జెస్ట్ సివిలైజేషన్స్ అన్నీ కూడా మనకి తీర ప్రాంతాల్లోనే జరిగాయి. ఇట్లా మనకి రకరకాలైనటువంటి భూగోళ స్వరూపం ఉండటం వలన, దాని వలన మనకి డిఫరెంట్ రీజియన్స్ లో కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా మనకి ఈ యొక్క సహజమైనటువంటి వనరులు అందుబాటులో ఉంటే, కొన్ని ప్రాంతాల్లో బాగా తక్కువగా అందుబాటులో ఉండటం అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి. మరి మన భారతదేశానికి సంబంధించి ఎలా ఉంది రిసోర్స్ ప్లానింగ్ అనేది చూద్దాం ఇప్పుడు. రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా, మనకి రిసోర్సెస్ మన భారతదేశంలో ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము అనేటువంటిది మనం తీసుకుంటే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం అసలు రిసోర్స్ ప్లానింగ్ అనేది ఎందుకు అన్నప్పుడు, మనం బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ కోసం, సరైనటువంటి విధంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి, బ్యాలెన్స్ డెవలప్మెంట్ కోసం మనకి ఖచ్చితంగా రిసోర్స్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మనకున్నటువంటి ఈ యొక్క ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద రిసోర్సెస్, ఈ అసమానతలు అనేవి ఉండటం వల్ల మనకి బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. దాన్ని చేయటానికి మనం ఫాలో అయ్యేటువంటి స్టెప్స్ ఏంటి అనేది మనం చూస్తే, ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్ అక్రాస్ ద రీజియన్స్ ఆఫ్ ద కంట్రీ. సో మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, మనం ఏమేమి రిసోర్సెస్ మనకున్నాయి వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకురావాలి. ఐడెంటిఫికేషన్ అంటే వాటిని ఏమేమి ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వాటిని లిస్ట్ తయారు చేసుకోవాలి. దాన్ని ఇన్వెంటరీ అంటాం. సో మన భారతదేశంలో మనకున్నటువంటి టోటల్ నంబర్ ఆఫ్ మినరల్స్ కానీ ఏమేమి అందుబాటులో ఉన్నాయి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, అంటే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటిని లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ
ఐడెంటిఫై చేయటానికి కానీ లేదా ఈ లిస్ట్ని తయారు చేసుకోవటానికి మనం ఏ ఏ మెథడ్స్ని వాడతాము, ఇది ఖచ్చితంగా మనల్ని క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఆర్ ద స్టెప్స్ లేదా మెథడ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అన్నప్పుడు సర్వేయింగ్, సర్వే చేయాలి. ఫస్ట్ సర్వే చేసిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, దాన్ని చూసిన తర్వాత అక్కడ మ్యాపింగ్, దాన్ని మనకి ఎంత అందుబాటులో ఉంది, ఎలా ఉంది, ఏంటనేది మ్యాప్ చేసుకున్న తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే క్వాలిటేటివ్, ఎంత క్వాలిటీగా ఉంటుంది, క్వాలిటేటివ్గా ఉంటుందా ఉండదా అనేటువంటివన్నీ క్వాలిటీ చూసిన తర్వాత ఇది మంచి క్వాలిటీయే అని మనకు అనిపిస్తే నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఎంత క్వాంటిటీ మనకి అందుబాటులో ఉంది. ఉదాహరణగా ఒక ఎస్టిమేషన్ అనేది మనం వేయాలి. సో ఇవన్నీ కూడా ఫస్ట్ స్టెప్ కిందకు వస్తాయి. ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీలో భాగంగా మనం సర్వే చేయాలి, దాన్ని మ్యాపింగ్ చూడాలి, తర్వాత క్వాలిటీ చెక్ చేసుకోవాలి, ఎలాంటి క్వాలిటీ మన దగ్గర ఉంది, ఫస్ట్ క్వాలిటీ ఉందా, సెకండ్ క్వాలిటీ ఉందా, ఎలాంటి క్వాలిటీ ఉంది, అలాగే క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ మనకు అందుబాటులో ఉంది అనేది మనం చూసుకుంటాం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చినప్పుడు ఇవాల్వింగ్ ఏ ప్లానింగ్ స్ట్రక్చర్, ఒక ప్రణాళికని మనం చేసుకొని దానికి కావలసినటువంటి దీన్ని మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. ఉదాహరణకి ఐరన్ అనేది మనకు అందుబాటులో ఉంది అనేటువంటిది మనకు తెలిసింది. ఐరన్లో మంచి క్వాలిటీ ఐరన్ మనకు అందుబాటులో ఉంది అనేది మనకు తెలుసు. సో ఆ ఐరన్ని మనం తీయటానికి లేదా వెలికి తీసి వాడుకోవటానికి సరైనటువంటి టెక్నాలజీ మనకు అందుబాటులో ఉందా. రెండవది స్కిల్, దానితో పని చేయించుకోవటానికి ఆ మెషిన్తో కానీ ఆ టెక్నాలజీని వాడేటువంటి వ్యక్తులు లేదా ప్రొఫెషనల్స్ మనకు అందుబాటులో ఉన్నారా. ఇవి రెండు మనకు ఉంటే వీటిని సరైన విధంగా పని చేయించేటువంటి ఒక వ్యవస్థని మనం ఉందా లేదా మనం ఏర్పాటు చేసుకోవాలా. టెక్నాలజీని చూడాలి, వ్యక్తులు దాన్ని పనిచేసేటువంటి ఇంజనీర్లు కావచ్చు, టెక్నికల్ పీపుల్ కావచ్చు, వాళ్ళు మనకు అందుబాటులో ఉండాలి. అట్లాగే దానికి సంబంధించినటువంటి వర్కింగ్ అంతటిని చూసేటువంటి వ్యవస్థ విధి విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి అనేది మనకి సెకండ్ స్టెప్లో భాగంగా మనం చూస్తాం. థర్డ్ స్టెప్లో మనం చూస్తే మ్యాచింగ్ ద రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ విత్ ఓవరాల్ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్. మనకున్నటువంటి ఈ రిసోర్సెస్, ఈ టెక్నాలజీకి సంబంధించి మనం వ్యవస్థల్ని సెట్ చేసుకోవాలన్నా లేదా వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలి, దీనికి సంబంధించి మనకు అయ్యేటువంటి ఖర్చులు, దానికి సంబంధించి మనకు అయ్యేటువంటి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ సెటప్ కానీ లేదా టెక్నికల్ మిషనరీ ఇవన్నీ కూడా మనకి మన జాతీయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మనం ఇది చేయాలి. సో మన యొక్క నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, దేశానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా మనం ఒక 1000 కోట్లు మనం ఇవ్వాలనుకుంటున్నాం, 1000 crores ఇస్తాము, అలా ప్రతి సంవత్సరం ఇస్తాము, దానివల్ల మీరు ఇది డెవలప్ చేసుకోండి. దీన్ని ఒక ఐరన్ బోర్డ్ అనేటువంటిది ఒకటి పెడదాము. ఐరన్ బోర్డులో భాగంగా మీరు ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి మిషనరీ తీసుకొని దాన్ని ఆడిట్ రిపోర్ట్స్ అన్ని కూడా మాకు సబ్మిట్ చేయండి అనేటువంటి ఒక విధానాన్ని మనం రిసోర్స్ ప్లానింగ్ మన భారతదేశంలో లేదా జనరల్గా ఎక్కడైనా కూడా ఈ రకమైనటువంటి విధానాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఇది రిసోర్స్ ప్లానింగ్ చేసేటువంటి పద్ధతి. దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయండి? 3 స్టేజెస్ మనం మేజర్గా చూడాలి. ఫస్ట్ స్టేజ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ. సెకండ్ స్టేజ్ ఇవాల్వింగ్ ఏ ప్లానింగ్ స్ట్రక్చర్. థర్డ్ స్టేజ్ మనకి మ్యాచింగ్ ద రిసోర్స్ ప్లాన్ లేదా డెవలప్మెంట్ ప్లాన్ అనేది మనం చూసుకోవాలి. దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చూడబోయేది మరి రిసోర్సెస్ బ్యాలెన్స్ డెవలప్మెంట్ అంటే ఏంటన్నాం. బ్యాలెన్స్ డెవలప్మెంట్ గురించి మనం తెలుసుకున్నాం. సో బ్యాలెన్స్ డెవలప్మెంట్
బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ తర్వాత దీనికి అసలు అవసరం ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించి మనం చూసిన తర్వాత దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు రిసోర్స్ ప్లానింగ్ స్టెప్స్ మనం చూసాం. రిసోర్స్ ప్లానింగ్ స్టెప్స్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 3 స్టెప్స్. 1, 2, 3 స్టెప్స్ మనం డిస్కస్ చేస్తాం. మరి రిసోర్సెస్ క్యాన్ కాంట్రిబ్యూట్ టు డెవలప్మెంట్ ఓన్లీ వెన్ దే ఆర్ అకంపనైడ్ బై అప్రోప్రియేట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషనల్. బాగుందండి. బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఎందుకు అవసరమో మనం చూసాము. రిసోర్సెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలో చూసాము. ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్కి ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తాయి, ఎప్పుడు ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే ఈ డెవలప్మెంట్ అనేది జరగాలి అని అంటే దానికి తోడుగా మనకి ఏం కావాలి అని అంటే టెక్నాలజీ మనకు కావాలి. టెక్నాలజీ గనక లేదు మన దగ్గర, లేదు మనకి సరైనటువంటి ఇన్స్టిట్యూషన్ వ్యవస్థలు కూడా లేవు, అప్పుడు మనకి ఈ యొక్క డెవలప్మెంట్కి అది హెల్ప్ అవ్వదు. సో ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి, రిసోర్సెస్ అందుబాటులో ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అనుకుంటే కాదు. దానికి తోడుగా ప్లస్ మనకి టెక్నాలజీ అందుబాటులో ఉండాలి, ఇన్స్టిట్యూషన్స్ అంటే వ్యవస్థలు సరిగ్గా పనిచేయాలి. ఆ విధంగా వ్యవస్థలు పనిచేస్తేనే మనం ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యాల్ని మనం పెట్టుకొని ఇండియా హ్యాస్ మేడ్ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ అంటే కరెక్ట్గా ప్లాన్ చేసి గోల్స్ని అచీవ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే మన భారతదేశం చేస్తూ వచ్చింది ఫర్ 5 years. అంటే ఎలా చేసాం ఈ ప్లానింగ్? మొదట్లో మనకి పంచవర్ష ప్రణాళికలు అనేవి ఉండేవి. 5-year ప్లాన్స్ అనేవి మనకి సంవత్సరాలకి భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఈ 5 సంవత్సరాలు మనం దేనిపైన మన యొక్క ఫోకస్ అనేది పెట్టాలి అని చెప్పి మొదట పంచవర్ష ప్రణాళిక 1951లో స్టార్ట్ అయినప్పుడు మొదటగా డ్యామ్స్ నిర్మించుకోవాలి, వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి అని మొదట 2 కూడా డ్యామ్స్ పైన పెడితే మూడవది అగ్రికల్చర్ డెవలప్మెంట్ పైన, ఇండస్ట్రీస్ పైన పెట్టారు. ఆ విధంగా ప్రతి 5 సంవత్సరాలు ప్రణాళిక వేసి మరీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా నిర్ణీతమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ సెటప్, టెక్నాలజీని కూడా మనం జతపరిచేటువంటి ఒక ప్రయత్నం అయితే భారతదేశంలో చేయటం జరిగింది. అందుకే మనం ఈరోజు ఎంతో కొంత అభివృద్ధిని అయితే మనం చూడగలుగుతున్నాము. మరి దీంతో పాటు టు ఓవర్కమ్ ద ఇర్రాషనల్ కన్జంప్షన్, మనం మొదట్లో చెప్పుకున్నాం ఇక్కడ ఇర్రాషనల్ అని వాడారు, అంతకుముందు మనకు వాడినటువంటి పదం ఇండిస్క్రిమినేట్ అంటే విచక్షణారహితంగా. ఇర్రాషనల్ అంటే ఎటువంటి ఆలోచన చేయకుండా, లాజికల్గా థింక్ చేయకుండా వాడుకునేటువంటి కన్జంప్షన్ని. అండ్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, విపరీతంగా వాడేస్తున్నారు రిసోర్సెస్ని కన్జర్వేషన్, రిసోర్సెస్ని మనం చాలా పొదుపుగా వాడుకోవాలి, అవసరం మేరకే వాడుకోవాలి, అది కూడా ఒక ప్రణాళిక ప్రకారం వాడుకోవట్లేదు. వీటన్నిటిని కూడా మనం తగ్గించుకుంటేనే, అన్ని లెవెల్స్ దగ్గర కూడా మనం తగ్గించుకుంటేనే మనకి అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే రిసోర్సెస్ అంటే ఏంటి, డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఎందుకు మనకి బ్యాలెన్స్ డెవలప్మెంట్ అనేది కావాలి, రిసోర్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఆ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ లేదా అభివృద్ధి తీసుకురావటానికి దానికి తోడయ్యేటువంటి అంశాలేంటి, అంతకుముందు మన భారతదేశం ఎలాంటి ప్రణాళికల ద్వారా ముందుకెళ్ళింది, వీటికి అవరోధాలుగా ఉండేటువంటివి ఏమిటి, వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటివన్నీ కూడా మనకి ఈ యొక్క సెషన్లో మనమైతే డిస్కస్ చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా నోట్స్ రాసుకోవటం అలవాటు చేసుకోండి, లేదా కీ పాయింట్స్ని అండర్లైన్ చేయటం అలవాటు చేసుకుంటే మంచిది. అదేవిధంగా మనకి
ఏమైనా డౌట్స్ నెక్స్ట్ మాడ్యూల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.